ఫ్రెండ్స్, శ్రీ చైతన్య కాలేజీలు సీజ్ రాష్ట్రమంతా షాక్. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, మండల కేంద్రంలోని శ్రీ చైతన్య పాఠశాలను ఎంఈఓ శ్రీధర్ బుధవారం సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థి సంఘాల ఫిర్యాదు మేరకు పాఠశాలను తనిఖీ చేశామని, పాఠశాల నిర్వహణకు ప్రభుత్వం నుంచి అనుమతులు లేని కారణంగా జిల్లా విద్యాశాఖ అధికారుల ఆదేశాల మేరకు పాఠశాలకు సీజ్ చేసినట్లు తెలిపారు. అయితే అనుమతి లేని పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించి వారి భవిష్యత్తు నాశనం చేయొద్దని తల్లిదండ్రులకు ఎంఈఓ సూచించారు. అయితే గత ప్రభుత్వం బలంతో ఈ పాఠశాలను నడుపుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పుడున్న ప్రభుత్వం సమగ్ర పరిశోధన చేసి ప్రభుత్వానికి రిపోర్టు సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. అయితే ఇప్పుడు విద్యార్థుల పరిస్థితి ఏమిటని విద్యార్థుల కుటుంబ సభ్యులు అడుగుతున్నారు. అదేవిధంగా కట్టిన డబ్బులు తిరిగి చెల్లించాలని కోరుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు నాయుడు అయితే తీవ్ర కోపంలో తెలుస్తుంది. గత ప్రభుత్వంలో ఇటువంటి అక్రమాలు బాగా ఎక్కువైపోయాయని, రాష్ట్రం భ్రష్టపట్టిందని, రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి లేకుండా అన్ని అక్రమాలు చేసుకుంటూ పోయారని జగన్మోహన్ రెడ్డి మీద అయితే చాలా తీవ్ర ఆరోపణలు అయితే చేయడం జరిగింది. ఫ్రెండ్స్, చూసారు కదా, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే గంట బెల్ ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.